విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో ఈ రోజు అయితే మన ముందు గెస్ట్ గా ఉన్నారు. ఇప్పటి వరకు లాయర్, హ్యూమన్ రైట్స్ కరుణాకర్ గారు సడన్ గా సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యారు. మొన్న అయితే చెప్పారు సమాజ్వాదీ పార్టీ గురించి. అసలు యాక్చువల్ గా రాజకీయ నాయకులు అందరూ వైట్ షర్ట్ వేస్తారు సార్, మీరేంటి చాలా డిఫరెంట్ గా ఉన్నారు, కారణం ఏంటి? ఎప్పుడు ఒకేలాగా రాజకీయ నాయకులు వైట్ షర్ట్ వేయాలి, చిన్న స్మైల్ ఇవ్వాలి, సైడ్ దువ్వాలి, అలా దువ్వారు అనుకోండి వాళ్ళు ఎక్కువ ప్రజల డబ్బు కుంభకోణాల్లో వెనకేసుకుంటారు. మనకు ఉన్నది ఉన్నట్టు చూపించాలి. నేను గెడ్డాన్ని తీయను, అంటే ఇలా వెళ్ళారు అనుకోండి సగం మంది ఒక రౌడీ అనుకోను, లేకపోతే అసలు ఒక ఇప్పుడు కూల్ గా వెళ్ళేది వేరు, వైట్ షర్ట్ తో కద్దర్ షర్ట్ తో వెళ్ళేది వేరు రాజకీయ నాయకులు. మరి జనాల్లోకి వెళ్ళాలి అంటే ఇలా మాస్ గా వెళ్తే రిసీవ్ చేసుకుంటారా? మన ప్రధానమంత్రి మోడీ గారు కోట్ వేసుకుని వెళ్తారు, గెడ్డా పెంచుకొని వెళ్తారు. దేశ ప్రధాని అవ్వలేదా? ఆయనే చేస్తున్న లేనిది వయసులో ఉన్న కుర్రాడిని నేను గెడ్డా పెంచుకొని స్పెట్స్ పెట్టుకుని వెళ్తే ప్రజలకి అబ్జెక్షన్ ఉంటుందండి. ఓటు వేయాల్సిన వాళ్ళు ఆలోచించే విధానంలో ఉంటుంది, చూసే విధానంలో. అంటే ఇప్పుడు మీరైతే మోటివేట్ చేస్తారా వాళ్ళని ఆ విధంగా? అంటే నేను ఇలా వచ్చానంటే వెళ్ళారా సార్ క్యాంపెయిన్ కి? పోనా ఎక్కడైనా క్యాంపెయినింగ్ కి నిన్నే మాకు పార్టీ సింబల్ వచ్చిందండి. ఏం సింబల్ సార్? మాకు గాలి పంపు వచ్చింది. ఈ గాలి పంపు కోసం ఏం చెప్తారంటే, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్షాలు ఇద్దరు ఢిల్లీలో రోజు కొడుతున్న పంపు వాళ్ళు ఏం చేశారంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదాకు వచ్చేటప్పుడు రోజు వీళ్ళు పంపు కొడుతున్నారు కదా, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో గాలి పంపు ఇస్తే సాధారణ ప్రజలు పనికి వస్తుందన్న ఉద్దేశంతో మా గాలి పంపు ఇచ్చారు. ఆ విధంగా మనం గాలి పంపులు తీసుకున్నాం. అంటే అసలు ప్రత్యేకంగా మీ మేనిఫెస్టో అంటే ఏదైనా ఉందా సార్? మాకు మేనిఫెస్టో ఆల్రెడీ మా యొక్క నాయకులు చేస్తున్నారు. మొట్టమొదట మా యొక్క సమాజ్వాదీ పార్టీలో బడుగు బలహీన వర్గాలు పైకి లేవాలి, సోషలిస్ట్ సిద్ధాంతాలు పైకి రావాలి, ప్రతి ఒక్కరికి మహిళలకి సమాన హక్కులు కల్పించాలి. వీటితో కలిపి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం, త్రాగునీరు ఇవన్నీ కూడా కల్పించాలి. మరి ముఖ్యంగా అన్ని మతాలు సమానంగా సోదర భావంతో ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. ఇది మా యొక్క మెయిన్. సార్ మీరు హ్యూమన్ రైట్స్ లో ఉన్నారు, లాయర్ గా ఉన్నారు, సమాజ సేవ చేసుకోవచ్చు. మరి రాజకీయాల్లోకి పార్టీ ఫండ్ కోసం వచ్చారు, డబ్బుల కోసం వచ్చారు అంటే దానికి సమాధానం ఏంటి? మీరు అనేది కరెక్టే. చాలా మంది అనుకుంటారు పార్టీ ఫండ్ ఇస్తారు. పార్టీ ఫండ్ ఎంత ఇస్తారు? పార్టీ ఫండ్ తీసుకున్న ఆ అవకాశం కూడా మాకు లేదు. మాకు స్వచ్ఛంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టి వెన్నుపోట్లు పొడిచి ఎన్నో దందాలు చేసి రాజకీయ నాయకులుగా 100 కోట్లు ఖర్చు పెట్టి వచ్చారు. మేము స్వచ్ఛంగా వచ్చాం, ఎవరిని వెన్నుపోటు కొడకుండా డైరెక్ట్ గా ఎగ్జామ్ లో కూర్చుంటున్నాం. అంటే మేము ప్రిపేర్ అయ్యి వచ్చాం, అంతే తప్ప పార్టీ ఫండ్ కోసం కానీ సేవ చేయడానికి. అంటే ప్రధానంగా మీరు సేవ చేస్తా అంటున్నారు. విజయనగరంలో ఏ సమస్యలు ఉన్నాయి, మీరు దేని మీద ఫైట్ చేస్తారు? విజయనగరంలో ముఖ్యంగా విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్ చుట్టూ కూడా కంపెనీస్ ఉన్నాయి, కానీ ఇక్కడున్న లోకల్ పీపుల్ కి ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కంపెనీలో మన మన విజయనగరం జిల్లా ప్రజలు అందులో పని చేయాలి, నెల నెల అది ఎక్స్పీరియన్స్ ఆనందం వేరు. అటువంటి కావాలని నా యొక్క ఆకాంక్ష. అంటే సార్ మీరు సమాజ్వాదీ పార్టీలో అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నించున్నారు. అసలు కార్యకర్తలు అనేవాళ్ళు ఉన్నారా మీకు? మాకు సమాజ్వాదీ పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సమాజ్వాదీ పార్టీ మా రాష్ట్ర నాయకులు కాదండి, ఇక్కడున్న క్యాండిడేట్ ని బట్టి, మేము చేసే మంచితనాన్ని బట్టి మమ్మల్ని అనుసరించిన వ్యక్తులు మా కార్యకర్తలుగా ఉంటారు. మమ్మల్ని నమ్మి సోషల్ మీడియా ద్వారా మేము చేసిన మంచి పనుల ద్వారా మీరు అంటుంటాం, మమ్మల్ని పిలవండి, మీ కార్యకర్తలుగా వస్తామని చెప్పడం జరుగుతుంది. అందరినీ కూడా నేను కూడా వాడుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలక్షన్ అంటే ఏ మీటింగ్ తీసుకెళ్ళా మినిమం 300 ఇస్తే కానీ రావాలి. రాజకీయాలు కూడా డబ్బుల కింద మారిపోయాయి. ఈ విధంగా ఉన్నటువంటి స్వచ్ఛంగా రావాలి, స్వచ్ఛంగా తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది. కానీ మేము సోషల్ మీడియా ద్వారా మాకున్న కొద్దిమందితోనే ప్రచారం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొద్దిమంది ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు? అంటే మీ ఇలా క్యాడర్ ని పెంచుకుందాం అన్న ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే ఈ ఎలక్షన్ లో ఎంతటితో ముగిద్దాం, ఈ 40 రోజులు చాలనుకుంటున్నారు? మేము మొట్టమొదట జెండా పట్టుకున్నప్పుడే 5 సంవత్సరాలు ఓడినా గెలిచినా, డిపాజిట్ వచ్చినా రాకపోయినా, ఓటు వేసినా వేయకపోయినా మేము ఆల్రెడీ హక్కుల పోరాటంలో ఉన్నాం. మా దగ్గర అవకాశం ఉంటే సలహా న్యాయ రూపంలో కానీ
ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకు సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది. 5 సంవత్సరాలు పార్టీ మాకు ఇచ్చిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాకలే చెప్పాను, రాజకీయాల్లోకి రావాలంటే వెన్నుపోట్లు ఎన్నో చేసి గొడవలు ఇవన్నీ చేసి డబ్బులు కోట్లు ఖర్చు పెడితేనే రావట్లేదు. మాకు ఇంత అవకాశం ఇచ్చిందంటే మేము పార్టీకి కృషి చేస్తాం. 5 సంవత్సరాలు ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఎన్నో ప్రతిపక్షాలు చేస్తున్నాయి, వాటితో కలిపి మేము కూడా ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు విజయనగరం తీసుకుంటే సార్, మిగిలిన నియోజకవర్గాలు నాకు తెలియదు కానీ ఇంత డెవలప్మెంట్ చేశారు. స్వామి గారి మీద అభిమానులు కానీ లేకపోతే రాజులు కిల్లా ఇదైతే విజయనగరం, వీళ్ళందరినీ ఎదుర్కొని అసలు ఎలా నించుంటారు మీరు? వాళ్ళని మీకు మొట్టమొదటి రాజ్యాంగం కూడా ఎదుటి ఎవరున్నారని చూడలేదు. ఎవరికైనా వాళ్ళు కూడా వెంటనే అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఇది కూడా వాళ్ళు కూడా కష్టపడ్డారు. వారు కూడా ఎంతో కొంత ప్రజలకు సేవ చేసి ఈరోజు ఎమ్మెల్యేలుగా వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇంకా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాను. నాకే పెద్ద సింబల్ వచ్చేసి నేను 100 కోట్లు నాకుంటే ఖర్చు పెట్టేసి ఒక సింబల్ తీసుకొచ్చి డైరెక్ట్ గా ఎక్కువడం కాదు. కష్టపడి రావాలని ఒక చిన్న పార్టీలో ఒక సింబల్ తో మొట్టమొదటి ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. మా నాయకులు కూడా ఏం చెప్పారంటే, ఓటుకి నోటు ఇవ్వకుండా స్వచ్ఛంగా నిన్ను నమ్మి ఒక ఓటు వచ్చినా నువ్వు గెలిచినట్టే. ఎందుకంటే నేను డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, అదే విధంగా ప్రలోభాలు చెప్పట్లేదు, అలాగని నేనేదో అయిపోతానని చెప్పట్లేదు. నన్ను చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి. నేను ఒక వార్డులో కార్పొరేటర్ నిల్చున్నాం అనే స్థాయి నుంచి ఎమ్మెల్యే టికెట్ నేను కూడా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తో ఉంటాను. ఈవీఎం లో నాకు సింబల్ ఉంటుంది, నన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ లో నాకు పేరు ఉంటుంది. ఇంతకంటే అవకాశం ఎవరిస్తారండి? పోటీ దాంతో నేను పోటీ పడట్లేదు, నాకు నేనే పోటీగా పడుతున్నాను. అలాంటప్పుడు బాగానే చెప్పారు. మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయొచ్చు కదా? ఎస్, ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు. కానీ నాకున్న రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి నాకు అవకాశం ఒక పార్టీ ఇచ్చేటప్పుడు నేను ఇండిపెండెంట్ ఎందుకు వెళ్తాను? నాకు అవకాశం ఇచ్చింది ఒక పార్టీ, ఒక నేషనల్ పార్టీ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ఎన్నో కార్యాలు చేసి ఉత్తరప్రదేశ్ నెంబర్ 1 నియోజకవర్గం లోక్సభ, అటువంటి పార్టీ నాకు గుర్తింపు ఇచ్చేటప్పుడు ఇండిపెండెంట్ అవకాశం నాకే లేదు కదా. సార్, ఏపీలో అయితే అన్ని రాజకీయ పార్టీలు పొత్తులో ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ తీసుకున్నా గానీ సెంట్రల్ లో పొత్తులో ఉంది. మీరు ఇప్పుడు మన స్టేట్ లో వచ్చేసి అవతైన పొత్తులో ముందుకెళ్తున్నారు. మాకు పొత్తులని మా నాయకత్వం చెప్పలేదు, ఎవరితో పొత్తు వద్దు. ఉన్న 175 స్థానాల్లో మీరు పోటీ చేయాలి, లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలి. పోటీ చేసి వాళ్ళ వెళ్ళి కలుపుకొని భయం, ఎందుకంటే నేను పొత్తులతో వెళ్ళి ఎలాగైనా అధికారం సంపాదించాలి, ప్రజల మధ్యన ఇంకా దోచేయాలనే ఉద్దేశంతో అంత చాలా మంది పొత్తులు పెట్టుకుంటారు. మాకు ఆ ఉద్దేశం కానీ కాన్సెప్ట్ కానీ మా నాయకులు చెప్పలేదు. నువ్వు నిలిచో, అక్కడ నిల్చొని ఒక ఓటైనా తెచ్చుకో, మన యొక్క సమాజ్వాదీ పార్టీ జెండాని అక్కడ పరిచయం చేయి. మనకు విజన్ ఉంది, ఆ విజన్ తో మేము వచ్చాం. కానీ పొత్తులు పోటీలు మాకైతే ఇష్టం, నాకైతే మా నాయకత్వం చెప్పలేదు. అనేది మేము ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు. చూసారు కదండి, అంటే ఏపీలో అయితే 175 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేయబోతుంది. అంటే మొట్టమొదటిసారిగా అయితే విజయనగరం జిల్లాలో అయితే పోటీ చేయబోతున్నారని అయితే చెప్తున్నారు.